చేసుకోనంటేనేమో నువ్వు కొడతావు, చేసుకుంటా అంటేమో ఆయన కొడతాడు. మీ ఇద్దరు పొత్తులో నేను చత్తన్నా. ప్రాజెక్ట్ డీటెయిల్స్ అన్ని రేఖకు అప్పచెప్పడానికి మిమ్మల్ని ఇక్కడికి రమ్మన్నాను. తనకి డీటెయిల్స్ ఇవ్వడానికి నన్ను రమ్మనటం ఎందుకండి? రేఖ వచ్చిందంటే మామూలుగానే ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఇక నేను ఒక్కడనే ఉంటే డబుల్ చేస్తుంది. అమ్మాయిలతో ఓవర్ చేయటం మీకు అలవాటే కదా. తన ఓవర్ యాక్షన్ కి మీ ఓవర్ యాక్షన్ సరిపోతుంది కదా. వారాహి గారు ప్లీజ్, అసలు నాకు ఇప్పుడు అలాంటి ఫ్రెండ్షిప్లు లేవని తెలిసి ఎందుకు ఇలా ఆడుకుంటున్నారు? అయ్యో, నేనెక్కడ ఆడుకుంటున్నానండి? మీకు తెలిసినట్టు ఆటలాడటం నాకెలా తెలుస్తుంది? అయ్యో వారాహి గారు, మీకు సారీ బ్రో. ఇట్స్ ఓకే సార్. అయ్యో వారాహి గారు, సారీ 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 సారీ. అయ్యో సార్, మీరు నా సారీ క్లీన్ చేస్తున్నారేంటండి? వదిలండి, నేను క్లీన్ చేసుకుంటాను. అయ్యో ఏం పర్లేదండి, నా వల్లే కదా పాడైంది. సారీ అండి. ప్లీజ్ సార్ వదిలండి. ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు? మీరు ఇలా చేయకూడదు, వదిలండి ప్లీజ్ సార్. చూడలేకపోతున్నాను వీళ్ళ రొమాన్స్. ఇంత డబ్బు, పరపతి, హోదా అన్నీ ఉండి కూడా ఇంత చీప్గా బిహేవ్ చేస్తున్నాడేంటి తను? చిచి. థ్యాంక్ యూ సార్. నేను మీ ఇద్దరికి చెప్పాలి థ్యాంక్స్. మాకు థ్యాంక్స్ ఎందుకు? చాలా తొందరగా మీ రొమాన్స్ ఆపేసినందుకు. రేఖ, నోరు అదుపులో పెట్టుకో. వాట్ ఇస్ దిస్ చరణ్? ప్రాజెక్ట్ డీటెయిల్స్ తీసుకోవడానికి వస్తున్నానని చెప్పాను కదా, నువ్వు ఒక్కడివే వచ్చి ఇచ్చేసి వెళ్ళొచ్చు కదా. ఏ చిన్న గ్యాప్ కూడా వదిలేసి ఉండలేకపోతున్నావా? రేఖ, నేను నిన్ను అనలేదు, నీతో మాట్లాడట్లేదు. రేఖ, ఎందుకు ఇలా అవతల వ్యక్తిని బాధ పెట్టాలని చూస్తావు? హలో, ఇదే కొంచెం నీ పక్కనున్న వాళ్ళకు కూడా చెప్పు. నువ్వు గొడవ పడతావని నేను వారాహి గారిని ఇక్కడికి పిలవలేదు. తను డిజైన్ చేసిన ప్రాజెక్ట్ కాబట్టి పిలిచాను. నీకు దీనికి సంబంధించి ఏ డౌట్ వచ్చినా క్లియర్ చేయగలిగేది తను మాత్రమే. ఇగో పెన్ డ్రైవ్. కవరింగ్ లో కూడా క్లారిటీ ఉంది నీకు, అందుకే ఎలాంటి అమ్మాయినైనా నీ వెంట తిప్పుకోగలుగుతున్నావు. చూడు రేఖ, నువ్వు అనవసరంగా నేను చింపేసిన పేజీల్ని మళ్ళీ నా లైఫ్కి అతికించాలని చూడకు. మేము ఇంకా బయలుదేరుతాం. బాయ్. హలో, పెన్ డ్రైవ్ ఇచ్చావు, ఇది ఇంకా ఓపెన్ చేయలేదు. దీంట్లో కంపెనీ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఉన్నాయో, పొరపాటున నీ పర్సనల్ ప్రాజెక్ట్కి సంబంధించిన వీడియోస్ ఏమైనా ఉన్నాయేమో? అదే, మేము నీ బిజినెస్ ప్రత్యర్థులం కదా. దీంట్లో నీ బిజినెస్ సీక్రెట్స్ ఏమైనా ఉంటే మళ్ళీ నీకే ప్రాబ్లం అవుతుందని. తొందరగా పెన్ డ్రైవ్ ఓపెన్ చేసి చెక్ చేసుకో. నీకేమైనా డౌట్స్ ఉంటే అడుగు. పర్సనల్ మ్యాటర్స్ అని ఇంకొక మాట మాట్లాడినా అస్సలు బేర్ చేయను. జాగ్రత్త. ఓకే ఓకే, కూల్ కూల్. కూల్గా కూర్చొని ఒక కాఫీ చెప్పొచ్చుగా, తాగుతూ చెక్ చేస్తాను. వెయిటర్ సార్, 1 కాఫీ. ఓకే సార్.
లేవండి. అబ్బా, మిమ్మల్ని నిలబెట్టడానికి ప్రయత్నిస్తూ నా గోడల్లో గుజ్జరిగిపోయేలా ఉంది, జబ్బలు జారిపోయేలా ఉన్నాయి. అమ్మా, నాన్న ఈ వీల్ చైర్ వదలాలంటే నువ్వు నిలబెట్టి నడిపించక్కర్లేదు. ఆయనకి బాగా ఇష్టమైన సినిమాల్లోంచి మంచి ప్రేరణిచ్చే పాటలు పెడితే అప్పుడు ఆటోమేటిక్గా లేచి నిలబడతాడమ్మా. అబ్బా, ఇది నా ప్రియ నర్తన వేళ, తుదిలేనిది జీవన హేళ. ఇది నా ప్రియ నర్తన వేళ, తుదిలేనిది జీవన హేళ. ఇది నా ప్రియ నర్తన వేళ. రే, లేవాలని సాంగ్ పెట్టి లేచే లోపల మార్చేస్తావేంట్రా ఎదవా? సాంగ్ని కంటిన్యూగా ఉంచు. ఓకే నాన్న, ఓకే. అంతే, ముందుకు రా. అంతే, ఇంకొక రండి. రమ్య, నా కాలు వచ్చేసింది. రమ్య, నా కాలు వచ్చేసింది. నా కాలు వచ్చేసింది. నానా, నీ కాళ్ళు వచ్చేసాయి నాన్న. యాహూ, నీకేమైందిరా? ఏమైందిరా? ఏమవడం ఏంటమ్మా, మీ ఆయనకి కాళ్ళు బాగు చేయాలని నేను పాటలు పెట్టి ఎంకరేజ్ చేస్తే ఆయన పైకి లేచి నన్ను వీల్ చైర్లో కూర్చోబెట్టాడమ్మా. సారీరా, ఏదో వీల్ చైర్ నుంచి లేచాను కదా, సినిమాటిక్ బిల్డప్ ఇద్దామని కాలుతో తన్నాను రా. ఏం చేస్తావు, అదొచ్చి నీ కాలు విరగొట్టేసింది. అయితే ముందు ఆ వీల్ చైర్ని ఇంట్లో నుంచి బయటికి తన్నేరా, లేదంటే అది మనలో ఎవరో ఒకరిని దాని మీద కూర్చోబెట్టుకోవాలని చూస్తుంది. నువ్వు చెప్పేది కరెక్టే నాన్న. అమ్మయ్యా, పీడ ఎరగడైపోయింది. ఏమండి, మీ కాళ్ళు వచ్చేసాయి కదండి? అవును రమ్య, నిజంగానే కాళ్ళు వచ్చేసాయి. ఇప్పుడు చూడు, నేను భరతనాట్యం కూచిపూడి కూడా వేయగలను. చూడు నాన్న, నాకు చాలా హ్యాపీగా ఉంది నాన్న. ఏమండి, ఇంత సంతోషంలో మనం ఖచ్చితంగా పార్టీ చేసుకోవాల్సిందేనండి. అవును నాన్న, నువ్వు నాకు మంచి పార్టీ ఇవ్వాలి. సరేరా, ఫ్రెష్ అప్ అయ్యారండి. సరే నాన్న.